వారణాసి ఇప్పుడు టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా లేకపోతే అటు హాలీవుడ్ లో అయినా ఇదే సినిమా మీద చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇది మన జక్కన్న సినిమా కాబట్టి. ఇంకా మహేష్ బాబు ప్రియాంక చోప్రా ఉండనే ఉన్నారు కదా. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు 70% అయిందని డైరెక్ట్ గా రాజమౌళియే చెప్పారు కాబట్టి ఈ సినిమా వచ్చే ఏడాది అనుకున్న డేట్ కి రిలీజ్ ఫిక్స్. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఇంకొక అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆయన రూపొందించే ప్రతి సినిమా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని అందించే విజువల్ ప్రయాణంగా మారుతుంది. బాహుబలితో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి ఆ తర్వాత త్రిబుల్ తో ఆస్కార్ వేదికపై కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం వారణాసి ఇప్పటికే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుండే ఎన్నో వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా కథ ఏమిటి, మహేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతుంది, ఏ దేశాల్లో షూటింగ్ జరుగుతుంది అనే విషయాలపై అభిమానులు ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉన్నారు. అయితే చిత్ర బృందం మాత్రం సినిమా గురించి పెద్దగా వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంది. అందుకే ప్రతి చిన్న సమాచారం కూడా అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా ఫ్రాన్స్ లో జరిగిన ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో పాల్గొన్న రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా సినిమా కథ, నేచర్, దాని ఎమోషనల్ డెప్త్, కథలోని ప్రధాన అంశాల గురించి ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని కేవలం భారీ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా భావించిన అభిమానులు ఇప్పుడు ఇందులో బలమైన ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉండబోతుందని తెలుసుకుని మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఇటీవల కాలంలో రాజమౌళి సినిమాలకు సీక్వెల్ వస్తాయనే ప్రచారం తరచూ వినిపిస్తుంది. బాహుబలి ప్రపంచం ఇంకా విస్తరించే అవకాశం ఉందని, అలాగే త్రిబుల్ కు కూడా కొనసాగింపు ఉండవచ్చని ఎన్నో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారణాసి కూడా 2 లేదా 3 భాగాలుగా వస్తుందా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. అయితే ఈ సందేహాలకు రాజమౌళి స్పష్టమైన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ప్రకారం వారణాసి పూర్తి స్థాయి కథతో రూపొందుతున్న సినిమా. దీనికి ఎలాంటి సీక్వెల్ లేదా ఫ్రాంచైజీ ప్రణాళికలు ప్రస్తుతం లేవని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకే సినిమాలో కథ మొదలై ముగుస్తుందని, ప్రేక్షకులు పూర్తి అనుభూతితో థియేటర్ నుండి బయటికి వస్తారని ఆయన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఒకే భాగంలో భారీ కథను చెప్పబోతుందని అభిమానులు భావిస్తున్నారు. సినిమా కథ గురించి మాట్లాడుతూ రాజమౌళి మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. వారణాసిని కేవలం అడ్వెంచర్ సినిమాగా మాత్రమే చూడకూడదని ఆయన పేర్కొన్నారట. ప్రపంచంలోని అద్భుతమైన ప్రాంతాలను ప్రేక్షకులకు చూపించే విజువల్ ట్రీట్ తో పాటు భారతీయ సంస్కృతి, కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు కూడా ఈ సినిమాలో సమాన ప్రాధాన్యం ఉంటుందని ఆయన వివరించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రేక్షకులు ప్రపంచంలోని ఎన్నో అద్భుతమైన ప్రాంతాలను చూసే అవకాశం ఉంటుందని సమాచారం. ఆఫ్రికాలోని దట్టమైన అడవులు, ఎవరూ సులభంగా చేరలేని ప్రకృతి అందాలు, మంచుతో కప్పుకున్న అంటార్కిటికా ప్రాంతాలు, విభిన్న వాతావరణ పరిస్థితులు, ప్రమాదకరమైన ప్రయాణాలు కథలో భాగమవుతాయని టాక్ వినిపిస్తుంది. ఈ సాహస యాత్రలు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు భారతీయ పురాణాల్లోని కొన్ని అంశాలను కూడా ఈ సినిమాలో కొత్త కోణంలో చూపించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రామాయణంలోని కొన్ని ప్రతీకాత్మక అంశాలను ఆధునిక అడ్వెంచర్ కథతో మిళితం చేసి ఫ్యాంటసీ, యాక్షన్, ఎమోషన్స్ ను సమపాలల్లో మేళవించనున్నట్లు తెలుస్తుంది. ప్రకృతి విపత్తులు, ఊహించని సవాళ్లు, ప్రమాదకరమైన మిషన్లు కథలో కీలక పాత్ర పోషిస్తాయని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ భారీ విజువల్స్, అడ్వెంచర్ ఎపిసోడ్స్ అన్నిటికంటే కూడా సినిమా హృదయం మాత్రం ఒక బలమైన కుటుంబ భావోద్వేగమేనని రాజమౌళి చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం ఈ కథకు ప్రధాన బలంగా నిలుస్తుందని ఆయన వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ స్థాయి యాక్షన్ ఉన్న చివరకు ప్రేక్షకుల హృదయాలను తాకేది ఆ భావోద్వేగమే అవుతుందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో భావోద్వేగానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. బాహుబలిలో తల్లి కొడుకు బంధం, త్రిబుల్ లో ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న అనుబంధం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వారణాసిలో తండ్రి కొడుకుల మధ్య సాగే భావోద్వేగ కథ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను కదిలించేలా ఉండబోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి మహేష్ బాబు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించారా అన్నది తెలియాలి. మరోవైపు మహేష్ బాబు కూడా తన కెరియర్ లో ఇదే అత్యంత భారీ ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రల్లో కనిపించిన ఆయన ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్ తో పాటు కొత్త తరహా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా సాగే అడ్వెంచర్లో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా అత్యున్నత స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రాజమౌళి తన ప్రతి సినిమాతో కొత్త ప్రమాణాలు సృష్టించినట్లే ఈ చిత్రంతో కూడా భారతీయ సినిమాను మరో మెట్టుపైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. చిత్రీకరణను 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రాజమౌళి తన బృందంతో కలిసి ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రతి సమాచారం వారణాసిపై అంచనాలను మరింత పెంచుతుంది. ఒకవైపు మహేష్ బాబు స్టార్డమ్, మరోవైపు రాజమౌళి విజన్, వీటికి తోడు అడ్వెంచర్, ఫ్యాంటసీ, భారతీయ పురాణాల టచ్, బలమైన కుటుంబ భావోద్వేగం ఇవన్నీ కలిసి ఈ సినిమాను భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా మరిన్ని వివరాలు బయటకు వచ్చే కొద్దీ ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరగడం ఖాయమని అభిమానులు విశ్వసిస్తున్నారు.